అయితే ఏమంటున్నారు, సుషుప్తావస్థలో మనం ఉంటాం కదా, గాఢమైన నిద్రలోకి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఏం గుర్తించడం లేదు, శరీరాన్ని, ప్రపంచాన్ని, జనన మరణాలు, దుఃఖాలు, మిగిలినవి అందులో మనం గుర్తించట్లేదు. నీవు గాఢంగా నిద్రపోతున్నప్పుడు మనకి ఏమైనా గుర్తొస్తాయా, ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, అప్పుడే బాధ ఉంది, సుఖం కానీ ఏది గుర్తురాదు అక్కడ కదా. కానీ మళ్ళీ మనం జాగ్రత్త వస్తే ఒక్కసారి మేల్కులోకి వస్తాం, మళ్ళీ మొత్తం అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏం జరగబోతోంది, అది కూడా ఆలోచనలు మొత్తం వస్తాయి. ఎందుకు ఈ డిఫరెన్స్ అని అడుగుతున్నారు. ఆత్మ రెండవ అవస్థలోనూ ఉంది కదా, అంటే మొదటి అవస్థలో లేనిది రెండవ అవస్థలో ఉన్నది మనస్సు, ఆలోచనలు, అహంభావము. అయితే ఏమంటున్నారు, ఆత్మ మాత్రము నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నావా, సుషుప్త అవస్థలో ఉన్నావా, అంటే నువ్వు మెలకువగా ఉన్నావా లేదు గాఢ నిద్రలో ఉన్నావా, రెండు చోట్ల ఆత్మ అయితే ఒకలాగే పనిచేస్తుంది. సో ఆత్మకి సంబంధం లేదు. నీకు దుఃఖం ఉంది అంటే నువ్వు ఇక్కడ ఏమంటున్నారు, జాగ్రత్త అవస్థలో అవన్నీ లేకపోతే సుషుప్త అవస్థలో అవన్నీ రెండిట్లో ఆత్మ ఉంది, రెండు చోట్ల ఉన్నా నీకు దుఃఖం లేదంటే ఆత్మకి దుఃఖంతో సంబంధం లేదు. మరి ఇక్కడ ఏంటి సంబంధం అంటే, నువ్వు ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలోకి వచ్చావో, ఎప్పుడైతే మేల్కున్నావో అప్పుడు ఇంకా ఏం కనెక్ట్ అవుతున్నాయి మనకి అంటే మనసు, ఆలోచనలు, అహంభావము. ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలోకి వచ్చావో మనసు పనిచేయడం మొదలెడుతుంది, ఇంకా ఆలోచనలు పలు విధాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. అహంభావం, నాది, నేను, నా వాళ్ళు, నా వస్తువులు, దీని వెంట పరిగెడుతూ ఉంటాము. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఆత్మ వలన దుఃఖం వచ్చేది లేదు, ఎందుకంటే ఆత్మ అన్ని చోట్ల ఉంది. సో పర్టికులర్గా ఆత్మ వలన వస్తుందా అంటే లేదు. కానీ ఇంకొకటి ఎప్పుడైతే కలుస్తుందో మనసు, ఆలోచనలు, అహంభావం ఇలాంటివి ఎప్పుడైతే కలుస్తాయో పని కట్టుకుని మళ్ళీ మనం దుఃఖాన్ని తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకని ఏ సుషుప్త అవస్థలో మనకి దుఃఖం లేదో అది జాగ్రత్త అవస్థలోకి మేలుకోగానే ఆ దుఃఖాలన్నీ మన వెంట పడతాయి అన్నమాట. కాబట్టి నీవు అంతర్ముఖుడివైతే నీవు ఈ జనన మరణ దుఃఖాల నుండి విముక్తుడు అవుతావు. అయితే ఎప్పుడూ సుషుప్తావస్థలో ఉన్న ఆనందం అయితే ఉంటుంది అక్కడ, కాకపోతే మరి ఎరుకలోకి రావడం లేదు కదా. అందుకని ఏమంటారు, ఒక వ్యక్తి పడుకుని లేస్తే శుభ్రంగా అతనికి మంచి గాఢ నిద్ర పడితే ఏమంటాడు, నేను మంచిగా పడుకున్నాను, నాకు ఆనందంగా ఉంది అంటాడు. కానీ లేచాక అర్థమవుతుంది, ఏదో అక్కడ పడుకున్నాను కాబట్టి బాగుంది, ఆరోగ్యం బాగుంది, లేకపోతే కాస్త శరీరం ఆనందంగా అనిపిస్తుంది ఇట్లా అంటారు. కానీ అక్కడ ఏదో జరిగింది, అది తెలుసుకోలేకపోతున్నాడు కదా. అందుకనేమంటారు, సుషుప్తావస్థ లాంటిదే, కానీ అక్కడ ఎరుక లేదు, ఇక్కడ నువ్వు ఎరుకతో ఉండు అంటున్నారు. ఎరుకతో ఉండి మనము ఆ స్థితిలో ఉండగలిగితే కనుక నిజంగా మనకి ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే మనసు, ఆలోచనలు, అహంభావము పనిచేయదో అక్కడ దుఃఖం వచ్చే ప్రసక్తే లేదనమాట. ఎందుకంటే అదే సిచ్యుయేషన్ ఉంటుంది. ఒకే పరిస్థితికి ఒక వ్యక్తి బెంబేలు ఎత్తిపోతాడు, ఒక వ్యక్తి జరుగుతాదిలే అని వదిలేస్తాడు. ఎక్కడ తేడా, పరిస్థితుల్లో తేడా కాదు, కేవలం ఆ వ్యక్తి దాన్ని ఎలా తీసుకుంటున్నాడో, అతని మనసు ఏ రకంగా దానికి ప్రభావితం అవుతుందో, అతని ఆలోచనలు అతన్ని ఏ రకంగా దుఃఖానికి తీసుకుని వెళ్తుందా, సుఖానికి తీసుకుని వెళ్తుందా, వాటిని బట్టి. ఇంకా అహంభావం ఉందంటే నాది, నాకు కావాలి, నాకు కావాలి, ఎంతసేపు నాకు నాకు అనుకునే వ్యక్తుల్లో కూడా దుఃఖం అనేది తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఎంత ఉన్నా సరే ఇంకా అతనిలో తృప్తి అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడు ఏదో కావాలని అలా బాధపడుతూనే ఉంటాడు. కాబట్టి ఏమంటున్నారు, ఈ మూడో లేని ఒక స్థితి సుషుప్తి స్థితి, దాన్ని మనము ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఎరుకతోనే, అక్కడ ఒక ఆనందం ఉంది, దాన్ని మనం ఎరుకతో అంటే తెలుసుకునే స్థితిలోనే ఉండాలి. కాకపోతే ఏదో గాఢ నిద్రలో ఆనందం ఉంది కదా సో నిద్రపోయాము అంటే నువ్వు అది తెలుసుకోలేవు. కానీ ఇక్కడ ఏమంటారు, నువ్వు తెలుసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తే, ఎందుకు ఆ సచ్చిదానందం ఎవరు వర బ్రహ్మస్వరూపము, మన సహజ స్థితి, మన స్థితిని మనం తెలుసుకుంటున్నాము, మన ఆత్మ సాక్షాత్కారాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఏమంటున్నారు, మనసు, ఆలోచనలు, అహంభావం లేని ఒక స్థితికి మనం వెళ్ళమంటున్నారు.